గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు హెల్త్ కేర్. సోషల్ మీడియా కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, వాట్సాప్లో ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఎన్నో సలహాలు సూచనలు వస్తూనే ఉన్నాయి. మనం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. మరి వీటిలో అసలు ఏది నిజం, ఎలాంటివి నమ్మాలి? చాలామంది అయితే ప్రతిరోజు గుడ్లు తింటే కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బులు వస్తాయని భావిస్తూ ఉంటారు. అసలు ఇందులో నిజం ఉందా? అలాగే నెయ్యి తింటే కొవ్వు పెరుగుతుంది అంటారు కొంతమంది. మరి నెయ్యి మంచి కొలెస్ట్రాల్ అని కొంతమంది అంటారు. అలాగే ఇది గుండెకు హానికరం అనేటువంటి అభిప్రాయం కూడా చాలామందిలో ఉంది. నిజంగా నెయ్యిని పూర్తిగా మానేయాలా, తీసుకోవాలా? సరే, మధుమేహం ఉన్న చాలామంది ఒక్కసారి ఇన్సులిన్ ప్రారంభించారు అంటే ఇక లైఫ్ లాంగ్ ఆపడం కుదరదు అని భయపడుతూ ఉంటారు. ఇందులో నిజం ఎంత ఉంది? సో ఇలాంటి వాటన్నింటికి సంబంధించి జనరల్గా వచ్చేటువంటి డౌట్స్, నవేడేస్ వాట్సాప్ యూనివర్సిటీ చాలా భయంకరంగా ఉంది, చాలా క్రూరంగా ఉంది. రకరకాల సజెషన్స్, రకరకాల రెమెడీస్, ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు. ఎస్, ఇలాంటి విషయాలన్నింటికి సంబంధించి మెడికవర్ హాస్పిటల్స్ నుంచి కన్సల్టెంట్ ఫిజిషియన్, అలాగే మధుమేహం మరియు లిపిడ్ నిపుణులైనటువంటి డాక్టర్ హరిచరణ్ మోడెం గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో డాక్టర్ గారితో మాట్లాడదాం. ఈ జనరల్ డౌట్స్ అన్నీ కూడా ఆయన అడిగి నివృత్తి చేసుకుందాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే డాక్టర్ గారు, నవేడేస్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా వాట్సాప్ యూనివర్సిటీ చాలా క్రూరంగా ఉంది. ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది అపోహ, ఏది రియాలిటీ తెలియట్లేదండి. సో ముందుగా ఒక ఐటమైజర్ వెళ్దాం సార్. చాలామంది ప్రతిరోజు గుడ్లు తింటే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది అండ్ గుండె జబ్బులు కూడా వచ్చేస్తాయని భావిస్తూ ఉంటారు. బట్ మళ్ళీ నాణ్యానికి మరోవైపు ఖచ్చితంగా గుడ్లు తినండి అంటారు. ఏంటి సార్ ఇది? ఏది నమ్మాలి అసలు? ఓకే, సో మీరు అన్నట్టుగా కాయిన్కి బోత్ సైడ్స్ మనం చూసుకోవాలి. సో గుడ్లు అంటే చాలామంది ఏంటంటే మేము ఓన్లీ వైటే తింటాము, ఎల్లో తీసేస్తామని చెప్పేసి ఒక చాలా చాలా కామన్గా మనం చూస్తుంటాము. బట్ ఎగ్ ఈజ్ ఎ హోల్సమ్ ఫుడ్ అండి. మనకి అంటే మనకు ఒక 7 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది, అన్నీ మనకు కావాల్సిన ఇవన్నీ వస్తాయి. ఇది మనకు కావాల్సిన గుడ్ కొలెస్ట్రాల్ కూడా అందులో ఉంటుంది. అట్ ది సేమ్ టైం సమ్ అమౌంట్ ఆఫ్ ఎల్డిఎల్ కానీ ఇవన్నీ కూడా పెరిగేదానికి ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ అ డబుల్ ఎడ్జ్ స్వర్డ్. మనము పర్ డే ఎన్ని తినచ్చు అంటే ఒక 2 eggs వరకు కంఫర్టబుల్గా హోల్ ఎగ్స్ తినచ్చు. బియాండ్ దాట్ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. అసలు కొంతమంది వైట్ తినమంటారు, కొంతమంది ఎల్లో తినమంటారు. ఏది నిజం అంటారు అందులో? సో ఏదైనా సార్ వైట్ తినచ్చు. అంటే ఇప్పుడు జిమ్ వెళ్ళే వాళ్ళు కానీ మేము 7 eggsతో మేము ఆమ్లెట్ వేసుకున్నామని ఇట్లా చాలామంది చెప్తుంటారు. బట్ ఎస్, మన బాడీకి ఎంత ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది కూడా మనం చూసుకోవాలి. అది చూసుకున్న తర్వాత మాత్రమే దాన్ని బట్టి, అంటే ఇప్పుడు లెట్సే ఒక డయాబెటిక్ ఉన్నారు, హీఈస్ లెట్సే 60 kg, మనకి మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ ఇంటేక్ ఎంత 0.8 నుంచి 1 gram per kg బాడీ వెయిట్ అంటాము. సో దాన్ని బేస్ చేసుకొని అంటే దాన్ని బేస్ క్యాల్కులేట్ చేసుకొని తీసుకోవడం బెటర్. ఎస్ సార్. సార్ అంటే ఈ ఎగ్కి సంబంధించి మాట్లాడుకుంటే కనుక ఖచ్చితంగా రోజుకి ఎన్ని తింటే బెటరు? ఎలాంటి ఆరోగ్యవంతులైనా సరే. ఎస్, 2 వరకు హోల్ ఎగ్స్ వరకు తినచ్చు. ఎస్, ఇట్స్ సజెస్టబుల్. ఇట్ ఈస్ సజెస్టబుల్. ఎస్ సార్, ఎస్ సార్. సార్ నెక్స్ట్ నెయ్యిలోకి వెళ్దాం. నెయ్యి అంటే కొవ్వు పెరిగిపోతుంది అంటారు చాలామంది. అండ్ నేను ముందు ఇంట్రోలో చెప్పినట్టుగానే అది మంచి కొలెస్ట్రాల్ అని చాలామంది చెప్తూ ఉంటారు. అసలు నెయ్యి తినచ్చా? అలాగే ఇంకో ప్రధానమైన క్వశ్చన్ ఏంటంటే, ఇంట్లో తయారు చేసుకునే నెయ్యి బెటరా, బయట కొనుక్కునే నెయ్యి బెటరా? అసలు నెయ్యి గురించి ఏం చెప్తారు సార్? ఓకే, సో నెయ్యి అనేది చాలా బెనిఫిషియల్ అనే చెప్తాను సార్. నన్ను అడిగితే మాత్రం యాజ్ అ లిపిడ్ స్పెషలిస్ట్ ఐ వుడ్ ఆల్వేస్ సజెస్ట్ మనకి ఏంటంటే, మనకి రాదర్ దాన్ సీడ్ ఆయిల్స్ నెయ్యి వాడడం అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ బెనిఫిషియల్. బట్ ఏంటి అంటే ఏదున్నా ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి టేకెన్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్. మనం ఉంది కదా అని చెప్పేసి అదే పనిగా నెయ్యి ఫ్రైకి వాడుకొని ఇది అంటే ఐ వుడ్ నాట్ సజెస్ట్. ఎస్ ప్లీజ్, పర్ డే అప్రాక్సిమేట్లీ ఒక 10 to 15 ml వరకు అయితే కంఫర్టబుల్గా వాడుకోవచ్చు. బియాండ్ దాట్ ఈస్ నాట్ సజెస్టబుల్, ఎస్పెషలీ వెన్ యూఆర్ ఎ డయాబెటిక్ ఆర్ ఇప్పుడు మనకి కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నా కూడా ఐ వుడ్ నాట్ సజెస్ట్ టేకింగ్ బియాండ్ దాట్ ఆల్సో. అండ్ ఎక్కువ బాగా అంటే ఒక్కటేంటంటే నెయ్యి క్యాలరిఫిక్ వాల్యూ ఎక్కువ, అంటే యూ కెన్ డూ మోర్ వర్క్. అట్లని చెప్పి అదే తినాలని చెప్పి ఎవరు సజెస్ట్ చేయము. అండ్ గుండెకి ఏమైనా హాని చేస్తుందంటారా నెయ్యి? ఎస్ సార్, ఎవరికి అంటే అదే మనకు ఆల్రెడీ కొలెస్ట్రాల్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి ఇట్ ఈస్ హార్మ్ఫుల్. ఓకే, బట్ టేకింగ్ ఇన్ పర్మిసిబుల్ లిమిట్స్ ఈజ్ బెటర్. ఓకే, అలాగే నేను అడిగినట్టుగా బయట నెయ్యి పర్వాలేదా? ప్యాకెట్లో తినచ్చా, లేకపోతే ఇంట్లో చేసుకోవడం అనేది మంచిదంటారా? ఎప్పటికైనా
ఇఫ్ యూ ఆస్క్ మీ హౌస్ ఇంట్లో చేసుకునేదే చాలా బెటర్, బట్ బయటది స్టెబిలైజర్స్ అని అవి ఏమైనా వేస్తే ఇట్స్ ప్రాబ్లం. సార్ డయాబెటిక్ క్యాపిటల్ అయిపోతుంది అటు ఇండియా కావచ్చు, హైదరాబాద్ మరీ దారుణంగా ఉంది. ఎస్ సార్. చాలా మందిలో డయాబెటీస్ ఉంటుంది. Yes, sir. సో ఇది మెయింటైన్ చేస్తే బాగానే ఉంటుంది, పర్వాలేదు, లైఫ్ లాగే ఇచ్చు అంటారు. సరే, వన్స్ ఇన్సులిన్ ప్రారంభిస్తే ఇంకా వాళ్ళు లైఫ్ లాంగ్ ఇన్సులిన్ తీసుకుంటూనే ఉండాలి, ఇందులో నిజం ఎంత ఉందండి? ఎస్, ఇది చాలా పెద్ద అపోహ సార్. అంటే తీసుకుంటూనే ఉండాలి అంటే గివెన్ యువర్ లైఫ్ స్టైల్, గివెన్ యువర్ బాడీ స్టేటస్, గివెన్ యువర్ షుగర్ కంట్రోల్, ఈ మూడు చూసుకొని మాత్రమే మనం స్టార్ట్ చేస్తాం. బట్ ఎస్, ఎవరికి బెనిఫిషియల్ అంటే యాజ్ ఏజ్ ప్రోగ్రెసెస్ మనకి బీటా సెల్ ఫంక్షన్ అనేది తగ్గుతుంది, అంటే మనకి ఇన్సులిన్ ప్రొడక్షనే తగ్గిపోతుంది. అప్పుడు మనం బయట నుంచి సప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. అట్ ద సేమ్, ఇప్పుడు ఒక యంగ్ ఇండివిజువల్ లెట్స్ సే 40-year-old మేల్ ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు, ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు, సో మెడికల్ జస్ట్ ఓరల్ టాబ్లెట్స్తోనూ మనము కంట్రోల్ చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ యూఆర్ యాక్టివ్ అండ్ యువర్ లైఫ్ స్టైల్ ఈజ్ వాట్ డిటర్మిన్స్ యువర్. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ సార్. అండ్ అంటే వన్స్ మనం టాబ్లెట్స్ వాడడం మొదలు పెట్టాక డయాబెటీస్కి లైఫ్ లాంగ్ వాడుతూనే ఉండాలి, ఇది అపోహ నిజం? అపోహ అని నేను చెప్పాను సార్ ఎగ్జాక్ట్లీ, బట్ మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఎంత యాక్టివ్గా ఉంటాము, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మన ఫుడ్ ఎలా ఉంది, ఇవన్నీ బేస్ చేసుకొని మనం డిటర్మిన్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి మనకి ఏంటంటే మనం టాబ్లెట్ని 2 tablets బదులు మనం ఒక టాబ్లెట్కి రావచ్చు, డౌన్ గ్రేడ్ చేసుకోవచ్చు. అట్లా అని చెప్పి కంప్లీట్ స్టాపింగ్ అనేది ఐ వుడ్ నాట్ రికమెండ్. ఎస్ ఎస్ సార్. అండ్ సార్, ముఖ్యంగా ఇన్సులిన్ తీసుకోవడం అనేది, అలాగే ఇన్సులిన్ తక్కువైపోవడం అనేది ఏజ్ని బట్టి ఏమైనా ఉంటుందా? ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుందా అందులో? ఎస్ సార్, ఏజ్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా ఉంటుంది. మనకు ఇందాక నేను చెప్పినట్టు బీటా సెల్ ఫంక్షన్ అంటాం దాన్ని. బీటా సెల్ ఫంక్షన్ ఎప్పుడైతే తగ్గుతుందో, అంటే బీటా సెల్స్ నెంబర్ ఆఫ్ సెల్స్ తగ్గుతాయో, ఆటోమేటిక్గా ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది కూడా మన బాడీలో తగ్గిపోతుంది. అప్పుడు మనం ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి మనం ఇవ్వాల్సి రావచ్చు. ఎస్ సార్. అఫ్ కోర్స్, మధుమేహం అనేది, డయాబెటీస్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు, ఇలా 1-to-1లో మనం మాట్లాడుకోలేం. కానీ సరే, ఉన్న డౌట్స్ అయితే అవి. అండ్ సార్, వాట్ అబౌట్ జిమ్ అండ్ నడక, రెండింటికి తేడా ఉంది. చాలా మంది అంటారు మీరు రోజు ఒక 40 నిమిషాలు నడవండి, మీ జీవితం బ్రహ్మాండంగా ఉందంటారు. మన వాట్సాప్ యూనివర్సిటీ చెప్తోంది. అండ్ చాలా మంది లేదు లేదు మీరు ఖచ్చితంగా జిమ్కి వెళ్ళండి అంటారు. ఏది కరెక్ట్ అంటారు అసలు? ఓకే, సో ఎనీ పర్సన్ సార్ ఫర్ దట్ మ్యాటర్, అంటే డయాబెటిక్ కావచ్చు, నాన్ డయాబెటిక్ కావచ్చు, అంటే మనకి అంటే ఇంతకుముందు మన ప్రీవియస్ జనరేషన్ వాళ్ళు ఏంటంటే జిమ్కి వెళ్తే బల్కీ అయిపోతారు, మళ్ళీ జిమ్ ఆపేస్తే లావ్ అవుతారు అని చెప్తారు. బట్ మన మజిల్స్ డెవలప్ అయినంత వరకు, అంటే మన మజిల్స్ బల్క్ అయినంత వరకు మనకి షుగర్ ఇట్లాంటి వాటి నుంచి చాలా సేఫ్గానే ఉంటాం. మనకి స్టడీ స్టేట్ కార్డియో అని ఒకటి ఉంటుంది, అంటే మన వాకింగ్ ఈజ్ ఎ స్టడీ స్టేట్ కార్డియో. మనం వాకింగ్ చేసినంతసేపు మన షుగర్ కంట్రోల్లో ఉంటుంది, మన హార్ట్ హెల్తీగా ఉంటుంది. బట్ బియాండ్ దాట్ మనకు షుగర్ కంప్లీట్ కంట్రోల్లో ఉండాలి. ఈవెన్ ఇఫ్ యూఆర్ రెస్టింగ్ ఆల్సో అది మన కంట్రోల్లో ఉండాలి అంటే ఆల్వేస్ ఇట్ ఈస్ బెటర్ టు హిట్ ద జిమ్ అండ్ డెవలప్ మజిల్స్. ఎస్ సార్. సార్, ఒక్కసారి మళ్ళీ డయాబెటీస్ దగ్గరికి వెళ్ళాలి. ఒక ముఖ్యమైన ప్రశ్న. ఎస్ సార్, చాలా మంది మీతో టాబ్లెట్స్ వాడడం మానిపించేస్తాం అని ఛాలెంజ్లు కూడా చేస్తున్నారు మన యూనివర్సిటీలో. ట్రూ సార్. సో చాలా చూస్తున్నాం మనం షార్ట్స్ కానీ. ఈజ్ ఇట్ రైట్ సార్? అంటే మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే కనుక టాబ్లెట్స్ వాడక్కర్లేకుండా వాళ్ళు చేయగలరంటారా? అందులో నిజం ఉందా? నిజం ఉందా అంటే సార్, ఎట్లుంటుందంటే మనకి డయాబెటీస్లో 2 types ఉంటాయి, టైప్ 1, టైప్ 2. సో టైప్ 2 అనేది మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది. కొన్ని స్టడీస్ ఏంటంటే ఇఫ్ వీ లూజ్ 10% ఆఫ్ అవర్ బాడీ వెయిట్, లెట్స్ సే ఒక 60 kgs పర్సన్ ఒక 10% అంటే ఒక 6 kgs తగ్గితే ఆటోమేటికల్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. సో అంటే మనకి అది కంప్లీట్ డయాబెటిక్ రివర్సల్ అని చెప్పను, బట్ యువర్ షుగర్స్ ఆర్ బెటర్. ఓకే, ఉంది అంటే కొన్ని స్టడీస్ అయితే కంప్లీట్ గా తగ్గినాయి అని కూడా చెప్తారు. వెయిట్ అయితే లాస్ అవ్వకూడదు డయాబెటీస్ వాళ్ళు, ఏమీ చేయకుండా వెయిట్ లాస్ అవ్వకూడదు. అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ ఇస్ డేంజరస్. అదర్వైజ్ అంటే వాళ్ళు వాకింగ్లు చేసి జిమ్లకి అది వెళ్ళొచ్చు, అది చేసుకుంటే ఇంకా వాళ్ళకి బెటర్గా. సూపర్ సార్, సూపర్, చాలా బాగా చెప్తున్నారు. అండ్ సార్, జనరల్ ఫీవర్స్ జనరల్గా వచ్చి సీజనల్ వైజ్ జ్వరాలు కావచ్చు, కొంచెం క్రానిక్ అంటే టైఫాయిడ్ అని ఇంకా రకరకాలు ఉన్నాయి కదా, రెగ్యులర్గా వచ్చి ఫ్లూకి అంటే రెగ్యులర్గా వచ్చి జ్వరానికి యాంటీబయాటిక్ తీసుకోవడం అనేది కరెక్టేనా? కొంతమంది అంటే చాలా మంది డాక్టర్లు, ఇన్ఫాక్ట్ నేను నా బంధువులు కానీ స్నేహితులు కానీ చాలా సార్లు వెళ్తూ ఉంటాం కదా, జనరల్ విజిట్ చేస్తూ ఉంటాం డాక్టర్ దగ్గరికి. కొంతమంది ఏమంటారంటే యాంటీబయాటిక్స్ ఫస్టే ఇవ్వం, ఫస్ట్ చూస్తాం ఆ తర్వాత ఇస్తాం. ఈజ్ ఇట్ నెసరీ అండి? అంటే Mm. ఈ యాంటీబయాటిక్స్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా నెసరీయా జ్వరం వచ్చిన వాళ్ళకి?
జ్వరం వచ్చిన వాళ్ళకైతే అందరికీ అవసరం లేదు సార్. ఎస్ సార్. ఫస్ట్ ఎవరికైనా కూడాను నేను అంటే లెట్ ద బాడీ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఆర్ మన ఇమ్యూనిటీ అదే డెవలప్ అయ్యి ఫైట్ చేయనివ్వండి అనే చెప్తాము. పారాసెటమాల్ కానీ లేదంటే లివోసిటజిన్ కానీ ఇలాంటివి చేసేసి వెయిట్ చేయమని చెప్తాం. ఎస్ సార్. అదే పనిగా యాంటీబయాటిక్స్ అయితే వీ వుడ్ నాట్ రికమెండ్, ఎందుకంటే దేర్ ఇస్ ఎ డేంజర్ ఆఫ్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. ఇప్పుడు ఆల్రెడీ కోవిడ్ తర్వాత మన వాళ్ళు అజిత్రోమైసిన్ ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నారు. ఎగ్జాక్ట్. సో అజిత్రోమైసిన్ తర్వాత ఇంకో టాబ్లెట్ని మనం మళ్ళీ దాని కోసమని డెవలప్ చేసుకోవాలంటే ఇట్ టేక్ అ లాట్ ఆఫ్ టైం. అండ్ ఒక్కసారి ఏదైనా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చిందని దాని ఫ్యామిలీ మొత్తానికి రెసిస్టెన్స్ వస్తుంది. ఒకటి పని చేయకపోతే మిగతా కూడా సరిగ్గా పని చేయవు. ఓకే. సో దట్ బికమ్స్ అ మేజర్ హెల్త్ కన్సర్న్. సార్, అంటే అజిత్రోమైసిన్ అనేది డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో లేకుండా డాక్టర్ చెప్పకుండా వాడచ్చు అంటారా? నో సార్, నో, అబ్సల్యూట్లీ నో. బట్ ఏంటి అంటే అది మనకు ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ అయిపోయింది. సో ఐ వుడ్ అర్జ్ ఎవ్రీ వన్, అంటే ఎవరికైనా నేను చెప్పేది అది, అజిత్రోమైసిన్ కానీ ఆగ్మెంటిన్ కానీ ఇలాంటివన్నీ ఓవర్ ద కౌంటర్ తీసుకో, ఎనీ యాంటీబయాటిక్ ఫర్ దట్ మ్యాటర్, ఓవర్ ద కౌంటర్ వాడకపోవడమే బెటర్. అంటే చిన్నపాటి జలుబు దగ్గుకి కూడా అజిత్రోమైసిన్ వేసేసుకుంటున్నారు. ఈజ్ ఇట్ రైట్ సార్? ఇట్ ఈస్ రాంగ్ సార్, అబ్సల్యూట్లీ రాంగ్. అవునా? అంటే అజిత్రోమైసిన్ ఎప్పుడు వేసుకోవాలి అసలు? ఎస్, జస్ట్ ఇన్ కేస్ మనకి ఫీవర్ తగ్గట్లేదు, 5 days అయినా కానీ మనకు ఫీవర్ తగ్గట్లేదు, ఆర్ సిమ్టమ్స్ ఇంకా వర్సన్ అవుతున్నాయి, ఆర్ లెట్స్ మనం బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు మనకి టోటల్ కౌంట్ అంటే మన WBC కౌంట్ ఎక్కువ ఉన్నప్పుడు, ఇట్లాంటప్పుడు మాత్రమే తీసుకోవాలి. అదర్వైజ్ ఐ వుడ్ నాట్ సజెస్ట్ టేకింగ్. మనకి దగ్గు ఉండి ఫ్లెమ్ మరీ గ్రీన్గా వస్తుంది, అది కూడా ఆఫ్టర్ 5 or 7 days ఆఫ్ ఫీవర్ చూసి అప్పుడు మాత్రమే స్టార్ట్ చేయాలి. అదర్వైజ్ నో, తీసుకోకూడదు. ఓకే డాక్టర్ గారు, జనరల్గా చూస్తే కనుక ప్రతి ట్యాబ్లెట్ అంటే ప్రతి ఏదైనా సరే కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుందని ఖచ్చితంగా చెప్తూ ఉంటారు. బట్ కొంతమంది అంటూ ఉంటారు కొన్ని రెగ్యులర్ డిసీజెస్కి వాడేవి ఏం కాదు, ఓన్లీ పెయిన్ కిల్లర్సే కిడ్నీని పాడు చేస్తాయి అంటారు. అందులో ఎంతవరకు నిజం ఉంది? ఎస్ సార్. సో మనకి పెయిన్ కిల్లర్స్ అనేవి అంటే డిఫరెంట్ మెకానిజం ఆఫ్ యాక్షన్ బట్టి ఉంటుంది. కొన్ని పెయిన్ కిల్లర్స్ కిడ్నీ ద్వారానే మనకి ఎక్స్క్రీట్ అవుతాయి. సో అట్లాంటి వాటికి మాత్రం డెఫినెట్లీ వాట్ సజెస్ట్ చాలా జ్యుడిషియస్గా తీసుకోమని చెప్తాము. ఇప్పుడు మనకి పారాసెటమాల్ అయితే మనకు సేఫ్గా ఉంటుంది, కిడ్నీస్ మీద వాటికి ఎఫెక్ట్ పడదు. ఇట్లాంటివి ఏమైనా ఉంటే తీసుకోవచ్చు. బట్ ఆల్ సెట్ అండ్ డన్ ఏ మెడికేషన్ కూడాను ఎక్సెస్గా తీసుకోవడం కూడా ప్రాబ్లమాటిక్. డాక్టర్ గారు, అలాగే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ కావచ్చు, మన కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఓన్గా తీసేసుకుంటున్నారు. సి విటమిన్ ట్యాబ్లెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కాల్షియం ట్యాబ్లెట్స్, ఇవి అంటే ఇలా తీసుకోవచ్చా అసలు? ఒకవేళ తీసుకుంటే ఏమవుతుంది? అంటే అసలు అవి తీసుకునే అవసరం ఏముంది అసలు మల్టీవిటమిన్? ఎగ్జాక్ట్లీ, మనకి బ్యాలెన్స్డ్ డైట్ ఉన్నంత వరకు మనకి పర్సే మల్టీవిటమిన్ అయితే అవసరం లేదు. బట్ ఎస్, మనం ఎవరికి సప్లిమెంట్ చేస్తాము అంటే ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మనం ఫుడ్ నుంచి తీసుకుంది కూడా అబ్జర్వ్ అవ్వకపోవచ్చు. సో వాళ్ళకి ఎక్కువ సజెస్ట్ చేస్తాం, కానీ అదర్వైజ్ అయితే అవసరం లేదు. నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు రీసెంట్గా, ఫ్యూ డేస్ బ్యాక్. తను లాస్ట్ 1 year నుంచి ఎవ్రీ వీక్లీ వైటమిన్ డి వేసుకుంటున్నారు. 60,000 units ఎవ్రీ వీక్లీ ఫర్ పాస్ట్ 1 year, అంటే వితౌట్ ప్రిస్క్రిప్షన్. ఎస్. సో షీ డెవలప్డ్ మల్టిపుల్ కాంప్లికేషన్స్. అట్లాంటివన్నీ ప్రివెంట్ చేయడానికి వద్దని చెప్తాం, అంటే జుడిషియస్గా వాడుకోవాలి ఏదున్నా సరే. సార్, ఓన్గా మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకోకూడదా ఎవరు కూడాను? ఎస్, ఒక బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ ఇల్నెస్ కానీ ఆర్ ఫెటిక్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఒక 5 to 10 days, అంతకంటే ఐ వుడ్ నాట్ రికమెండ్ టేకింగ్ ఫర్ మోర్ టైమ్ అన్లెస్ అంటిల్ ఒక డాక్టర్ చూసి ప్రిస్క్రైబ్ చేస్తే తప్ప. సార్, ఇక వాటర్ చాలా కీలకమైన విషయం అది. రోజుకి అసలు ఎంత వాటర్ తాగాలి? పొద్దున్నే లేచిన వెంటనే ఒక 2-3 లీటర్లు తాగేయండి అంటారు. ఆ తర్వాత చాలా మంది మన యూనివర్సిటీలో చెప్పడం ప్రకారం అసలు నీళ్ళ గురించి నిలబడి తాగండి, కూర్చుని తాగండి, చాలా ఉన్నాయి. అసలు వాటర్ గురించి ఏం చెప్తారు సార్? ఎస్ సార్. సో ఇది యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎందుకంటే కొంతమంది అంటే నేను 2 ఎక్స్ట్రీమ్స్ చూస్తాను. మనం సార్ 6 liters తాగుతామని కొంతమంది అంటారు, నేను 1 liter కూడా తాగను అంటారు. బట్ రికమెండెడ్ బాడీ వెయిట్ ప్రకారంగానే ఉంటుంది. బట్ యాజ్ అ హోల్గా చూసుకుంటే లేడీస్కి అయితే 3 liters వరకు, మేల్స్కి అయితే 3.7 liters వరకు పర్మిసిబుల్. దానికంటే ఎక్కువ తీసుకుంటే మనకు డైల్యూషన్ హైపోనాట్రిమియా అంటాం, మన బాడీలో సోడియం అనేది పడిపోతుంది. అది ఇట్స్ అ వెరీ డేంజరస్ కండిషన్. అండ్ తక్కువ తీసుకుంటే ఏంటి అంటే లాంగ్ టర్మ్లో మన కిడ్నీస్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడేదానికి ఛాన్సెస్ ఎక్కువ. సో ఆ టైప్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అతివృష్టి. అండ్ సార్, మన బాడీ తెలియజేస్తుంది, మనకి తెలిసిపోతుంది వాటరు, అది అడిగినప్పుడే తాగాలి, ఇందులో నిజం ఎంత ఉంది? అపోహ. అడిగినప్పుడే తాగాలంటే సార్, ఇప్పుడు ఒక లెట్సే మనం ఏసీలో కూర్చొని పనిచేస్తుంటే మనకంత దాహం అడగదు, ఎందుకంటే డిహైడ్రేట్ అవ్వము. బట్ అట్లాంటప్పుడు కూడాను మన కిడ్నీస్ ఫంక్షనింగ్ కానీ మన సెల్స్ ఫంక్షనింగ్ కానీ సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇస్ యాక్చువల్లీ రిక్వైర్డ్. కొంతమంది ఏంటంటే నేను ఫుడ్తో పాటు తాగేస్తానంటారు, అది కూడా తప్పే. సో
ఇన్ అ హోల్ డే ఓ 24 hours ఒక 4 liters వరకు అయితే పర్మిసిబుల్. ఓకే. సార్ ఎనీ మీల్ తీసుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు వాటర్ తాగండి అనేటువంటి సిద్ధాంతం కూడా ఉంది. అంటే అది తీసుకోవడం వల్ల కొంచెం ఇంటేక్ ఫుడ్ తక్కువ తీసుకుంటాం. అందులో నిజం ఉందా అండి? అలా చేయడం మంచిదే? డెఫినెట్లీ. అంటే చేయడం మంచిదేనా అంటే ఇప్పుడు వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి యూజువల్లీ సజెస్ట్ చేస్తాం, వెయిట్ లాస్ అవ్వాలనుకున్నవాడు. అవును, అవును. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ హార్మ్ఫుల్, నో ప్రాబ్లం, ఇట్ కెన్ బి టేకన్. అండ్ సార్ ఏదైనా సరే ఇంటేక్ బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు, ఏదైనా ఇంటేక్ సాలిడ్ తీసుకున్న తర్వాత ఎంతసేపటికి కరెక్ట్గా వాటర్ తాగాలి? లేదా కొన్ని ఫుడ్ తీసుకుంటున్నప్పుడు హార్డ్గా ఉంటాయి, సిప్ చేస్తూ ఉంటారు, చాలా మంది చూస్తూ ఉంటారు, మింగడానికి దిగడానికి ఏ వయసు వాళ్ళైనా చాలా మంది చాలా మంది. సో ఇలాంటి వాళ్ళకి అసలు ఇంటేక్ తీసుకున్నాక ఎంతసేపటి దాటిన తర్వాత వాటర్ తాగాలి? ఎస్, ఒక 15 to 20 minutes ఇస్ వాట్ వీ రికమెండ్. ఎందుకు అంటే మనకి కడుపులో యాసిడ్స్ ఏవైతే మన ఫుడ్ డైజెస్ట్ చేస్తాయో అవి డైల్యూట్ అవ్వకుండా ఉంటాయి. కొంతమంది అదే పనిగా ముద్ద పెట్టుకొని ఒక సిప్ వాటర్ తీసుకుంటుంటారు. అది కూడా అంటే ఐ వుడ్ నాట్ రికమెండ్ దాట్, బట్ ఇఫ్ ఇట్ ఈస్ డైర్ నెసరీ తప్పదండి. దట్ ఈస్ వాట్ ఐ వుడ్ సే, బట్ దట్ ఈస్ నాట్ రికమెండెడ్. అవునా? ఓకే. అండ్ సార్ పసుపు గురించి మాట్లాడుకోవాలి, చాలా కీలకమైంది. పేటెంట్ గురించి కూడా చాలా ఫైటింగ్స్ జరిగాయి అఫ్ కోర్స్. నిజంగా పసుపు చాలా మంచిది అంటారు. అసలు పసుపుకి మీలాంటి డాక్టర్స్ అంత వాల్యూ ఇస్తారా? అసలు పసుపులో ఉన్న ఔషధ గుణాలు ఏంటి? సో కుర్క్యుమిన్ అంటాం సార్ దాన్ని, అది శాస్త్రీయ నామం. ఎస్. సో మనకేంటంటే అది చాలా బెనిఫిషియల్, అంటే చాలా మటుకు బెనిఫిషియల్. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే చాలా మంది ఈ మధ్య కోల్డ్ వచ్చింది పసుపు పెట్టుకొని ఆవిరి పడతామని. దాట్ ఈస్ డేంజరస్. ఎందుకు అంటే ఇట్ ఈస్ డిజైన్ ఫర్ అవర్ గట్, నాట్ ఫర్ అవర్ నోస్ అండ్ రెస్పిరేటరీ. అసలు కోవిడ్ టైంలో అయితే బేబచ్చం కదా, అసలు అదే చేశారు. బట్ దట్ ఈస్ డేంజరస్. యా, డెఫినెట్లీ ఒక పించ్ ఆఫ్ ఇది, ఎందుకంటే దానికి డెఫినెట్లీ కొన్ని యాంటీమైక్రోబియల్ ప్రాపర్టీస్ కానీ ఆర్ లెట్సే బ్లడ్ కోయాగులేషన్ కూడా కొంచెం అంటే కోయాగులేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. అంటే అది మనకి హార్ట్కి ఇంకా మంచిది అని చెప్పి చెప్తారు. కొంతమంది ఏంటంటే పసుపు పూసేస్తాము బ్లడ్ కోయాగులేషన్ ఆగుతుంది అంటారు. అవ్వదు, బ్లడ్ కోయాగులేట్ అవ్వదు. అది కూడా అపోహే అది కూడా. బట్ ఏంటి అంటే దాని యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ప్రకారంగా మనం కొంతమంది వాడతాం, కానీ అదర్వైజ్ ఇట్ షుడ్ బి టేకెన్ వెరీ. సార్ ఒక చిటికెడు పసుపు ఒక కూరలో కానీ ఒక రసంలో కానీ సాంబార్లో కానీ చిటికెడు పసుపు వేయడం అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది అసలు? డెఫినెట్లీ. అంటే అది మనకి బాడీకి కావాల్సింది ఎంజీస్లోనే కదా సార్, మిలీగ్రామ్స్లోనే కదా కావాలి, మనకేమి గ్రామ్స్ ఇట్లా కాదు. కాబట్టి డెఫినెట్లీ దాట్ కెన్ బి టేకెన్. ఎస్ సార్. సార్ ముఖ్యంగా జలుబు కానీ గొంతు నొప్పి కానీ ఇలా జనరల్గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, వీటికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ప్రతి చిన్నదానికి డాక్టర్ దగ్గరికి పరిగెట్టడం అవసరమా? అంటే చాలామంది ఇటీవల కాలంలో ఆలోచనలేదు. సో లేదు, అలా వెళ్ళనప్పుడు జనరల్గా ఏమవుతూ ఉంటుందంటే ప్రతి చిన్న విషయాన్ని లైట్ తీసుకోవద్దు, ఇది మళ్ళీ క్రానిక్ అవుతుంది అంటూ ఉంటారు. అలాంటివి ఏమైనా ఉన్నాయా? అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉంది? ఎస్, ఇందులో మనకి ఎట్లుంటుందంటే సార్, ఇప్పుడు ఒక కోమార్బిడిటీ ఉంది, డయాబెటీస్, హైపర్ టెన్సివ్, ఇంకోటో వాట్ ఎవర్ ఇట్ ఇస్. అట్లాంటి వాళ్ళు కొంచెం వెళ్ళడం అయితే ఎప్పటికైనా బెటరే, అంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం అయితే బెటరే. యంగ్ పీపుల్కి అయితే అంత అవసరం పడదు, అన్లెస్ అంటే నేను చెప్పినలాగా ఒక 1 week 10 days సిమ్టమ్స్ పర్సిస్ట్ అవుతాయి, తప్పదు. అదర్వైజ్ అయితే ఐ డోంట్ సీ ద నీడ్. ఎస్ సార్. అండ్ సార్ మీరు ఇంతకుముందు ఈ ఆవిరి పట్టడం గురించి చెప్పారు, దానికి ప్రజలకి చాలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అసలు ఆవిరి పట్టేప్పుడు ఎలా పట్టాలి? ఓన్లీ ఆవిరి పట్టాలా? అందులో కొంతమంది విక్స్ వేసుకుంటారు, కొంతమంది జెండు బామ్ వేస్తారు, కొంతమంది మీరు చెప్పిన పసుపు వేస్తారు. అసలు ఎలా పట్టాలి ఆవిరి? సో ట్రెడిషనల్గా ఆవిరి పట్టాలనుకుంటే మనము హాట్ వాటర్ ఇది తీసేసుకొని దానిపైన అంతే, అందులో మీరు కొంచెం అంటే ఇవన్నీ ఇరిటెంట్స్ సార్, మనకి విక్స్ కావచ్చు, జెండు బామ్ కావచ్చు, ఇవన్నీ ఇరిటెంట్స్. ఇవన్నీ తీసుకోవచ్చు, లేదు సెకండరీ అంటే సమ్ అమౌంట్ ఆఫ్ రిలీఫ్ అయితే ఉంటుంది అవి తీసుకోవడం వల్ల. ఎందుకంటే ఇరిటేషన్ వస్తుంది, మనకి సెక్రెషన్స్ ఎక్కువ అవుతాయి. ఈ పసుపు లాంటివి వేసుకోవడం మాత్రం నిజంగానే డేంజరస్. విత్ ద అడ్వెంట్ ఆఫ్ ఇప్పుడు మనకు ఇవి వస్తున్నాయి కదండి, మషిన్స్ వస్తున్నాయి, ఆవిరి పట్టే మెషిన్స్, వాటిలో అయితే ఏది వేసుకున్నా అది మనకి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో వాట్ ఐ వుడ్ పర్సనలీ సజెస్ట్ ఇస్ వెరీ పించ్ ఆఫ్ సాల్ట్. జెండు బామ్ కాదు, ఇంకోటి కాదు, ఓన్లీ పించ్ ఆఫ్ సాల్ట్ పడితే మంచిది. ఎస్ సార్, అది చాలా లిటిల్, ఎందుకంటే కొంచెం ఎక్కువ అయితే కూడా ఇట్ విల్ క్యాచ్ ఫ్లేమ్స్. అందుకు జాగ్రత్తగా తీసుకో. సో అది అట్లయితే మంచిది అవుతుంది. ఎస్ సార్. అండ్ సార్ జనరల్గా ఇంటేక్ అంటే ఒక టైం అంటూ ఉంటుంది, దేనికైనా ఒక సమయం అంటూ ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు. లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ వీటి ఏమైనా పర్టికులర్ టైమ్స్ మెయింటైన్ చేస్తే మంచిదా? మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఎస్ సార్,
అంటే ప్రొలాంగ్డ్ ఫాస్టింగ్, అంటే ఈ మధ్య ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇట్లాంటి చాలా చాలా వచ్చేసాయండి. కాన్సెప్ట్స్ వచ్చినాయి. చాలా కాకపోతే ఇట్ ఈస్ ఆల్ పర్సనల్లీ టైలర్డ్ అనమాట. అంటే మన ప్రీవియస్ జనరేషన్ వాళ్ళు ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసింది లేదు. వాళ్ళు ఎప్పుడో డైరెక్ట్గా మనం ఇప్పుడు సో కాల్డ్ బ్రంచ్ చేస్తాను, అవును పొలాల్లోకి వెళ్ళేసేసి 1 గంటకు 11కు ఏదో ఒకటి తినేసేసి మళ్ళీ పని చేసుకుంటాం. అవును పని చేసుకుంటారు. సో ఇట్ ఆల్ ఈస్ పర్సనల్, బట్ ఐ వుడ్ రికమెండ్ ఏంటంటే డిన్నర్ ఒకటి 7:30 కల్లా అయిపోగొట్టమని చెప్తాను ఓకే ఎవరికైనా సరే. ఓకే మిగతాది ఇంక మన లైఫ్ స్టైల్ బట్టి. లైఫ్ స్టైల్ని బట్టి మీ వర్క్ కానీ ఇవన్నీ. ఓకే బట్ మీల్ స్కిప్ చేయడం అనేది మాత్రం ఐ వుడ్ నాట్ కూడదు. కూడదు కూడా. అదే చాలా మంది స్థూలకాయంతో బాధపడుతున్న వాళ్ళు ఆడవాళ్ళు కావచ్చు, ముఖ్యంగా ఆడవాళ్లే, వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళు అంటే స్థూలకాయంతో ఉన్న వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు ఓన్ రెమెడీగా భోజనాలు మానేసి టిఫిన్లు మానేసి ఇలా చేస్తూ ఉంటారు. అది కరెక్టే అంటారా? అంటే దానికి ఏమైనా ప్రొసీజర్స్ ఉంటాయా? ఇక్కడ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ సార్. బేసిక్ ఏమవుతుందంటే ఈ ఎప్పుడైతే ఎనీ స్ట్రెస్ రెస్పాన్స్ ఫర్ దట్ మ్యాటర్ మన బాడీలో అది మళ్ళీ కార్టిసాల్ని రిలీజ్ చేస్తుంది. కార్టిసాల్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఆటోమేటిక్గా యూ గెయిన్ వెయిట్, మన షుగర్స్ పెరుగు. కానీ అది ఎలా తెలుసుకోవడం? అదే సార్, మనకు ఒక సెట్ రొటీన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫాలో అవుతే సరిపోతుంది అంతే. అట్ ద సేమ్ టైం సీరం కార్టిసాల్ మనం చూసుకోవచ్చు మార్నింగ్ టైం, అది దాంతో మనకు ఒక ఐడియా వస్తుంది. ఓకే అండి. సో దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వడం. అవ్వడం. అండ్ సార్ జనరల్గా ఏదైనా ఫంక్షన్కి ఎక్కడైనా హడావిడి అంటే కాస్త పార్టీలకి వాటికి వెళ్ళినప్పుడు ఒక ముద్ద ఎక్కువ తింటారు చాలామంది, అంటే అంత పాటించరు కదా ఆ టైం. అవును. సో అటువంటిప్పుడు బయటకు వచ్చి ప్యాకెట్ ఈనో ప్యాకెట్ వేసుకోవడం, లేదా ఒక హాజ్మోలా ట్యాబ్లెట్లు ఉంటాయి అవి వేసుకోవడం, అంటే ఇమీడియట్గా అరిగిపోవాలి, ఈ హెవీనెస్ ఉండకూడదు మనకనే ఫీల్తో ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? పర్వాలేదా అంటే ఇందాక నేను వాటర్ గురించి చెప్పాను సార్, ఇట్ ఈస్ ద సేమ్ థింగ్. అది డైల్యూట్ అయిపోతుంది, దానివల్ల మనకు ఆ ఫీలింగ్ వస్తుంది తప్పించి ఇట్ డజంట్ హెల్ప్ రియలీ. సో వాట్ ఐ వుడ్ పర్సనలీ సజెస్ట్ ఇస్ అట్లా మీకు ఏమైనా బ్లోటింగ్ ఉన్న హెవీగా అనిపించినా కాసేపు వాక్ చేయండి, అంతే తప్పించి ఇవి వేసుకోవడం అయితే ఐ వుడ్ నాట్ రికమెండ్. ఓకే, పర్సనల్ చాయిస్. ఓకే సార్. సార్ లంచ్ కావచ్చు డిన్నర్ కావచ్చు, మనం మాట్లాడుకుంటున్నట్టు తిన్న వెంటనే ఖచ్చితంగా నడవాలి అంటుంది యూనివర్సిటీ. మరి దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? ఇదైతే నేను ఏకీభవిస్తాను సార్. ఖచ్చితంగా అవునా? నడిస్తే ఇంకా ఏంటి అంటే మనకి డైజెస్టివ్ సిస్టమ్ కావచ్చు, ఆర్ మెటబాలిజం కావచ్చు, ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి. సో ఐ వుడ్ రికమెండ్ దట్. ఎస్ సార్. సార్ అంటే చాలా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి డయాబెటీస్ గురించి మరోసారి మాట్లాడుకుందాం. జనరల్గా రైస్ మానేమని చెప్తారు. ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి తింటున్న రైస్ అది మానడం ఏంటని కొంతమంది అంటారు. రైస్ అనే దానికి ఎందుకంత ప్రాముఖ్యత? అఫ్ కోర్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాదంటలేదు, దాన్ని ఎలా డయాబెటీస్ వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలి? లేదా చపాతీ తిన్నా మీకు ఎర్ర నూకతో ఉప్మా చేసుకు తింటూ ఉంటారు, అది తిన్నా కూడా అది కార్బోహైడ్రేట్స్, అది కూడా తినద్దు అంటారు. అసలు ఏం తినాలి వాళ్ళు? బేసిక్ ఏంటంటే మనకి ఇక్కడ గ్లైసిమిక్ ఇండెక్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. మనకి వైట్ రైస్ తింటే లెట్స్ మన గ్లైసిమిక్ ఇండెక్స్ 70 అయితే, ఇంకోటి అంటే ఇప్పుడు ఓట్స్ క్వినోవా ఇట్లాంటి మధ్య సూపర్ ఫుడ్స్ అంటున్నారు, ఇవి తింటే వీటి గ్లైసిమిక్ ఇండెక్స్ సమ్వేర్ అరౌండ్ 40-45 ఉంటుంది. సో రైస్ అవాయిడ్ చేయమని ఎందుకు చెప్తాము అంటే మన లైఫ్ స్టైల్ని బట్టి, మన ఫిజికల్ యాక్టివిటీని బట్టి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను డెస్క్ మీద కూర్చొని జాబ్ చేసుకునేటప్పుడు నేను 3 పూటలు రైస్ తింటానన్నాం, ఇట్ ఈస్ కరెక్ట్. సో ఏది మనకు బెటర్ అనిపిస్తే అది. ఎస్ సార్. సార్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఆరోగ్య చిట్కాలు చాలా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఉన్నాయి. వేటిని నమ్మాలి, వేటిని నమ్మకూడదు, ఎలా వాటిని చూసి ఫాలో అవడం? అంటే ప్రజలు తప్పనిసరిగా ఈ పనులు చేయాలి అంటే ఎలాంటి పనులు సజెస్ట్ చేస్తారు మీరు? ఒక 3 మంచి పాయింట్స్. ఓకే, ఒకటి స్లీప్ అడిక్వేట్గా ఉండాలి అని అందరం అడ్వకేట్ చేసేది అది. కొంతమంది ఏంటి అంటే 5 hours స్లీప్ చాలు, 4 hours స్లీప్ చాలు అంటుంటారు. స్లీప్ మీ ఏజ్ ప్రకారంగా అయితే ఒక 6 to 7 hours ఇస్ మ్యాండేటరీ. ఇది ఎవరికైనా నేను చెప్పేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. సెకండ్ థింగ్ ఇస్ మన ఫుడ్ స్టఫ్స్లో అది తినకూడదు, ఇది తినకూడదు, చాలా చాలా వస్తుంటాయి మనకి రోజు వస్తుంటాయి. బట్ ఏదైనా ఒక బ్యాలెన్స్ డైట్ బీట్స్ ఎవ్రీథింగ్ ఎల్స్. మనము ఇదే తినాలని, మేము క్వినోనే తినాలి, ఓట్స్ తినాలి అట్లేం లేదు. మీరు కార్బోహైడ్రేట్ ఒక 130 grams తీసుకోండి, మీకు ప్రోటీన్ ఇంటేక్ క్యాల్కులేటెడ్గా ఎంత ఉందో తీసుకోండి. ఈ మధ్య ChatGPT వచ్చింది, అన్నింటినీ దాన్ని అడగండి, ఇట్ గివ్ యూ గుడ్ ఆన్సర్స్. సో వాటన్నింటిని బేస్ చేసుకోండి. థర్డ్ థింగ్ ఇస్ ఇందాక మనం అనుకున్నట్టుగా జిమ్మింగ్, ఎవరి పర్సనల్ చాయిస్ వాళ్ళది, బట్ ఐ వుడ్ ఆల్వేస్ సజెస్ట్ వాక్ అట్లీస్ట్ సమ్ ఎక్సర్సైజ్ విల్ హెల్ప్ లాంగ్ టర్మ్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి విషయాలు చెప్పారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా పర్సనల్గా చాలా డౌట్స్ క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది ఇవాల్టి స్పెషల్ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.